ప్రతిసారి మా ఫోటోలు ఎందుకు మిస్ అవుతున్నాయి? గద్వాల విజయలక్ష్మి వాట్సాప్ చాట్ వైరల్. బూడి వర్సెస్ సీఎం, తారువలో టెన్షన్, సీఎం రమేష్ అరెస్ట్. కాంగ్రెస్కు ఓటేస్తే నా మీద ఒట్టే, మోత్కుపల్లి భావోద్వేగం, అందరి ముందే కన్నీళ్లు. ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్ సవాలు. హస్తం పార్టీ హిట్ వికెట్, పోలింగ్కు ముందే చేతులెత్తేస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలో నిర్వహించనున్న రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయనకు స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీకి సంబంధించిన ఫోటోలను సికింద్రాబాద్ పార్లమెంటు పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. ఆ ఫ్లెక్సీలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ఫోటోలు ప్రింట్ చేయలేదు. ఆ విషయాన్ని గమనించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి గ్రూపులోనే తనదైన శైలిలో స్పందించారు. మీ ప్రోటోకాల్లో ప్రచార ఫ్లెక్సీల్లో ప్రతిసారి మేయర్, డిప్యూటీ మేయర్ ఫోటోలు ఎలా మిస్ అవుతున్నాయి? మేం వేరే పార్టీలో ఉన్నామా అని విజయలక్ష్మి అదే గ్రూప్లో ప్రశ్నించారు. అయితే ఆమె పెట్టిన మెసేజ్లను గమనించిన గ్రూప్ అడ్మిన్ ఫ్లెక్సీ ఫోటోతో పాటు ఆమె పెట్టిన మెసేజ్లను కూడా డిలీట్ చేశారు. అయితే ఈ వాట్సాప్ చాటింగ్ను ఎవరో స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. మెసేజ్లు పెట్టినప్పుడు స్క్రీన్ షాట్లు, వాటిని డిలీట్ చేసిన తర్వాత తీసిన స్క్రీన్ షాట్లు రెండింటినీ సోషల్ మీడియాలో పెట్టక అవి కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే దానం నాగేందర్తో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ఈ ముగ్గురు కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండగా ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా వీళ్ళ మధ్య విభేదాలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు స్వగ్రామంలో కూటమి నాయకులు శనివారం ప్రచారానికి వెళ్లగా వారిపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. బీజేపీ నాయకుడిని ముత్యాల నాయుడిని కొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు దాడుల్లో 4 కూటమి కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులకు మద్దతుగా గ్రామానికి వెళ్లిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కారు అద్దాలను దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీఎం రమేష్ ను గ్రామం నుంచి పంపించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని చక్కదిద్దారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తనను చంపేసినట్టే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి నరసింహులు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ సామాజిక వర్గానికి ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకపోవడంపై మాదిగలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో ప్రసంగించిన మోత్కుపల్లి నరసింహులు భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్కు ఓటేస్తే తనను చంపినట్టే అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గంలోని నాయకులను ఎందుకు గుర్తించడం లేదంటూ కంటతడి పెట్టారు. అందరూ ఏకమై ఈ ఎన్నికల్లో మాదిగల బలమేంటో కాంగ్రెస్ కు తెలిసేలా చేయాలని పిలుపునిచ్చారు మోత్కుపల్లి. 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జత కట్టారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఒకవైపు ఎన్డీఏలో కొనసాగుతూనే మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు నగరంలో నిర్వహించిన సిద్ధం సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లను తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. టికెట్ కోసం దరఖాస్తులు, అధిష్టానానికి వేడుకోలు. టికెట్ ఇవ్వకపోతే పార్టీ ఆఫీసుల ముందు ఆందోళనలు ప్రతి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో కనిపించే సీన్ ఇది. ఇప్పుడు టికెట్ ఇచ్చినా మేము పోటీ చేయలేం బాబోయ్ అంటూ ఆ పార్టీ అభ్యర్థులు తిరస్కరిస్తున్నారు. మోదీని గద్దె దింపుతామని ఆ పార్టీ చెప్పుకుంటున్నా అందుకు తగ్గ పోరాట స్ఫూర్తి మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో నింపలేకపోతున్నది. మనం గెలుస్తున్నామనే నమ్మకాన్ని కలిగించలేకపోతుంది. ఫలితంగా సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నడూ చూడని దయనీయ స్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. మరోవైపు కాంగ్రెస్ బలహీనతలనే బీజేపీ బలంగా మార్చుకుంటుంది. కాంగ్రెస్ అభ్యర్థులకు వలవేసి కాషాయ కండువా కప్పిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు తెరలేపింది. ఈ పరిస్థితులు చూస్తున్న రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ ది నైరాశ్యమని, బీజేపీది అనైతిక రాజకీయమని విమర్శిస్తున్నారు.